విశ్వంబర మూవీతో ఎన్టీఆర్ మెగాస్టార్ సెన్సేషన్ క్రియేట్ చేయబోతున్నారా? ఈ మూవీతో చిరు తిరిగి వేట మొదలెట్టేస్తాడా? ఇది చిరుకు మరో జగదేక వీరుడు కాబోతోందా? దర్శకుడు వశిష్ఠ బింబిసారా మ్యాజిక్ ను రిపీట్ చేస్తాడా? ఈ మూవీ మెగా ఫ్యాన్స్ కు విజువల్ ఫీస్ట్ కాబోతోందా? వాచ్ దిస్ R24 స్పెషల్. మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వశిష్ఠ మల్లిడి దర్శకత్వంలో విశ్వంబర మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. యువి క్రియేషన్స్ భారీ బడ్జెట్తో ఈ చిత్రాన్ని పాన్ ఇండియా రేంజ్లో ఈ మూవీని తెరకెక్కిస్తోంది. రీసెంట్గా మూవీ షూటింగ్ను వెస్ట్ గోదావరి జిల్లాలో వశిష్ఠ స్టార్ట్ చేశారు. చిరంజీవి లేకుండానే ఫస్ట్ షెడ్యూల్ ఫినిష్ చేశారు. నెక్స్ట్ షెడ్యూల్ కోసం డైరెక్టర్ ప్లాన్ చేస్తున్నారు. ఈసారి మెగాస్టార్ చిరంజీవి షూటింగ్లో పాల్గొంటారని తెలుస్తోంది. ఈ షెడ్యూల్లో కీలకమైన ఎపిసోడ్స్ను చిత్రీకరించనున్నారట. జనవరి చివరి వారంలో చిరంజీవి షూటింగ్లో పాల్గొంటారని సమాచారం. మెగాస్టార్ సెకండ్ ఇన్నింగ్స్లో ఇప్పటి వరకు చేసిన సినిమాల్లో ఒక్క వాల్తేరు వీరయ్య మాత్రమే బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. మిగిలిన సినిమాలు ఏవీ పెద్దగా మెప్పించలేదు. ఈ క్రమంలో ఫ్యాన్స్ కూడా చిరంజీవి నుంచి ఒక సాలిడ్ సినిమాను కోరుకుంటున్నారు. మెగాస్టార్లో ఒకప్పటి చరిష్మా గ్రేస్ చూపించే కథలో చూడాలని అనుకుంటున్నారు. ఇలాంటి సమయంలో జగదేక వీరుడు అతిలోక సుందరి లాంటి ఫిక్షనల్ సోషియో ఫ్యాంటసీ కథను వశిష్ఠ మల్లిడి చిరంజీవికి చెప్పి ఒప్పించారు. భోళా శంకర్తో డిజాస్టర్ని ఖాతాలో వేసుకున్న చిరంజీవి కూడా ఈ జనరేషన్కి కనెక్ట్ అయ్యే కంటెంట్ కోసం చూస్తున్నారు. వశిష్ఠ అలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీ లైన్ చెప్పడంతో పట్టాలెక్కించేశారు. బింబిసారా లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత వశిష్ఠ నుంచి రాబోతున్న మూవీ ఇదే కావడంతో ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువగానే ఉన్నాయి. అలాగే సైరా నరసింహారెడ్డితో పాన్ ఇండియా ట్రై చేసిన మెగాస్టార్కి ఆశించిన సక్సెస్ రాలేదు. ఆ లోటును విశ్వంబర తీరుస్తుందని నమ్మకంగా ఉన్నారు. యువి క్రియేషన్స్ 150 కోట్లకు పైగా ఈ సినిమా కోసం ఖర్చు చేస్తోందట. మూవీలో చిరంజీవికి జోడీగా అనుష్క కనిపించబోతోందనే టాక్ నడుస్తోంది. మరి ఈ విశ్వంబరతో మెగాస్టార్ ఎలాంటి కథను ప్రేక్షకులకు చూపిస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.